దేన్నైనా పైనే చూసి అంచనా వేయకు మిత్రమా. కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజైన 18వ రోజున ధృతరాష్ట్రుడు తన పుత్రులైన 100 మంది కౌరవులను కోల్పోయి వేర్లను నరికిన చెట్టులాగా విలవిలలాడిపోయాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇంతకుముందు అనుభవించలేనంత దుఃఖంలో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్న ధృతరాష్ట్రుణ్ణి చూసిన విదురుడు భరించలేనంత బాధతో, వేదనతో ఇలా అనడం మొదలుపెట్టాడు. మహారాజా, మీరు ఏడుస్తున్నారా? ఎందుకు? నీ 100 మంది కౌరవ కుమారులు నీ కళ్ళ ముందే అధర్మ మార్గంలో ఎన్నో నీచమైన పనులను చేస్తున్నా వాళ్ళను ఆపకపోగా, వారి పైశాచిక ఆనందంతో కూడిన క్రూరమైన మోసాలు, అన్యాయాలకు వత్తాసు పలుకుతూ ధర్మంగా రాజ్యాన్ని ఏలవలసిన వాళ్లను అడవుల పాలు చేసి, అది చాలదు అన్నట్టుగా అక్కడ కూడా ఎన్నో ఆపదలకు, అన్యాయాలకు గురి చేసినప్పుడు ఆ దుఃఖం, బాధ, న్యాయం, అన్యాయాలు ఏమైపోయాయి మహారాజా? అప్పుడు గుర్తుకు రాలేదా? వచ్చిన కావాలనే పక్కకు తోసిపుచ్చుకున్నారా? పుత్రుల మీద వ్యామోహంతో ధర్మం ఎక్కడ నాశనం అయిపోతుందేమోనని భయపడి ఈ రాజ్యంలో ఎంతోమంది పండితులు, మంత్రులు, రాజులు, మునుల లాంటి ఎంతోమంది జ్ఞానులు మిమ్మల్ని ముందుగానే హెచ్చరించారు. కానీ మీరు మాత్రం దానికి సమాధానం ఇవ్వకపోగా ఆ సభలో మీ చేతిని పైకెత్తి దానికున్న వేలను చూపిస్తూ అన్ని వేళ్ళు ఒకేలాగా ఉండవు కదా అని ఒక చిన్న మాటతో ఆ సభను ముగించారు. ఆ చిన్న మాటే నీ కుమారుల జీవితాలు నాశనమైపోవడానికి మరణ శాసనాన్ని రాసింది కదా మహారాజా. ఆ కర్మఫలమే ఈరోజు మీ ఎడతెగని దుఃఖానికి కారణంగా మారింది. శోకం అనే మహాసముద్రంలో మిమ్మల్ని విసిరి పడేసింది. ఇప్పుడు ఏం చేస్తారు మహాశయ? అక్కడ చేయవలసిన కర్మని సరిగ్గా నిర్వర్తించకుండా కళ్ళ నుంచి కన్నీరు ఎందుకని ఉప్పొంగే సముద్రంలో పొంగుతున్నాయి? మనం ఏమైనా శాశ్వతంగా ఈ భూమిపైననే ఉండటానికి వచ్చామా? ఈ ప్రపంచంలో మరణాన్ని తప్పించుకోవడం అనేది అసంభవం. ఈ సృష్టికి పెద్ద, చిన్న, ధనిక, పేద, అగ్రకులం, నీచకులం, కుంటి, గుడ్డి, మంచి, చెడు, స్వార్థం, అర్థం అనే భేదాలు ఏవి ఈ సృష్టికి లేవు. ఉన్నావో అవి పాటించవు. చావు నుండి ఎవరం తప్పించుకోలేము కాబట్టి చావు గురించి, చచ్చిన వాడి గురించి ఆలోచించి అతలాకుతలం అవ్వడం అనేది బూడిదలో పోసిన పన్నీరు వంటిది. దాని గురించి ఆలోచించడం అనేది ఇప్పుడు ఉన్న సమయాన్ని వృధా చేయడం తప్ప మరేమీ లేదు. కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన కారణంగా నీ కొడుకులు స్వర్గంలో సర్వసుఖాలను అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళనే తలుచుకొని నీవు ఇక్కడ దుఃఖంలో మునిగిపోయి ఉన్నావు. ఇది నీకు సరికాదు. మనిషి తన జన్మను పొందిన తరువాత పసిగుడ్డుతో మొదలుకొని బాల్యము, యవ్వనము, ముసలితనము అంతే కదా. బాల్యంలో ఆటపాటలతో మురిసిపోయి తెలియక ఎన్నో తప్పులు చేస్తాము. యవ్వనంలో అందము, అలంకారం అంటూ ఎన్నో మన శరీరానికి తీర్చిదిద్దుతాం. కానీ వాటికి మన జీవితంలో శాశ్వతంగా స్థానము ఉందా? వీటితో పాటు ఈ 4 దిక్కులు, పంచభూతాలు అయిన నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము వంటి అన్నీ మన చుట్టూ ఉన్నా అవి మనలో శాశ్వతంగా ఉంటాయా? దుఃఖం అనేది మానవుల జీవితంలో అతిపెద్ద రోగము. సరిగ్గా మన జీవితాన్ని అర్థం చేసుకున్నవారు దుఃఖించరు. అందుకని జరిగిపోయిన దాని గురించి వదిలేసి జరగబోయే దాని గురించి ఆలోచించండి మహారాజా. సాధారణ మానవుడు చేయకూడని పనులను చేసి దాని కారణంగా వచ్చే కర్మ ఫలితాలను అనుభవించలేక అవివేకులై జరిగిన దాన్నే తలుచుకుంటూ రోదిస్తారు. కానీ మీలాంటి గొప్ప పండితులకు అలాంటి భేదాలు ఉంటాయా రాజా? వాటిని అన్నిటినీ ఒకే దృష్టితో ఆలోచిస్తారు కదా అంటూ కొన్ని ఊరట కలిగించే విషయాలను వివరించాడు విదురుడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఎదురుగా ఉన్న విదురుని చూస్తూ కారే కన్నీరును తూడ్చుకొని ఇలా అనడం మొదలుపెట్టాడు. విదురా, నీవు చెప్పిన ఈ నీతి మాటల ద్వారా నా మనసు కాస్త కుదుటపడింది. కానీ నీవు చెప్పినట్టుగా గొప్ప పండితులు వాళ్ళ జీవితంలో జరిగే మంచి చెడులను సమానంగా ఎలా స్వీకరించగలుగుతారు? అయినా అది ఎలా సాధ్యపడుతుంది? కొంచెం వివరంగా చెప్పవా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా,
మనం మన జీవితంలో ఎంతో ఇష్టంగా ప్రాణంగా చూసుకునే సంసారం అనేది అతి బరువైనది. నిలకడలేని సముద్రంలో అలల వంటిది. కానీ మనిషి ఈ సంసారమే సర్వం అనుకుంటూ ఎన్నో ఆలోచనలు లేని పనులను చేస్తూ ఎంతో మనోవేదనలకు గురవుతున్నాడు. మనం ఎంతగానో మురిసిపోయి ఎన్నో హంగులు ఆర్భాటాలతో అలంకరించుకునే ఈ దేహంతో మన ఆత్మ సంబంధాన్ని తెంచుకోగానే ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి శరీరానికి ఉన్న అందం ఎప్పుడూ శాశ్వతం కాదు కదా. సరిగ్గా చెప్పాలంటే ఒక గింజని మనం ఈ భూమిలో నాటినట్టయితే అది కొన్ని రోజులకు మొలకెత్తుతుంది. అలా మొక్కై చెట్టై మహావృక్షంగా పెరుగుతుంది. కానీ ఆ గింజగా ఉన్నప్పుడే అక్కడ భూమి కారణంగా మొలకెత్తకపోవచ్చు. ఒకవేళ మొలకెత్తిన మొక్కగా ఉన్నప్పుడు ఏదో ఒక జీవికి ఆహారంగా మారొచ్చు. అది కాకుండా వృక్షంగా మారినప్పుడు పెద్ద వడగాలుల కారణంగా విరిగిపోనువచ్చు, కూలిపోవచ్చు, లేదా తన వేర్లు చనిపోయి పూర్తిగా ఎండిపోవచ్చు. కాబట్టి ఈ చెట్టు జీవితం ఎలా ముగిసిపోతుందో అనే విషయాలన్నీ సరిగ్గా అంచనాలతో చెప్పలేం కదా. మన జీవితం కూడా అంతే. మానవ శరీరాన్ని మరణం వెంటాడుతూనే ఉంటుంది. మనం అప్పుడు చస్తాం, ఇప్పుడు చస్తాం, ఈ విధంగానే చస్తాం అనేది ఎవ్వరూ చెప్పలేం, ఊహించలేము. మరణం తర్వాత మనం చేసిన మంచి చెడుల కర్మ ఫలితాలే మరో జన్మకు దారితీస్తాయి. తెలివి కలవారు ఈ సంసారం అనే ఉచ్చులో చిక్కుకోరు. ఒకవేళ చిక్కుకున్నా తెలివిగా ప్రవర్తిస్తూ ఆ జీవితాన్ని జీవిస్తారు అని విదురుని మాటలతో ధృతరాష్ట్రుడు దుఃఖం నుంచి కొంచెం ఊరట పొందుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుని వైపు చూస్తూ, విదురా, అసలు జీవితం అంటే ఏంటి? అందులో సుఖదుఖాలు ఎందుకు కలుగుతాయి? వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని వివరంగా చెప్పమని దీనంగా చూస్తూ అడగడం మొదలుపెట్టాడు ధృతరాష్ట్రుడు. దానికి ప్రతి సమాధానంగా విదురుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పురుషుని శుక్లం స్త్రీ అండంతో కలిసి క్రమక్రమంగా ఎదుగుతూ దానికి అవయవాలు ఏర్పడతాయి. అలా ఆ పసిగుడ్డులోకి ప్రాణం ప్రవేశిస్తుంది. అలా ఆ ప్రాణం ఈ భూమిపైకి వస్తున్న సమయంలో అనేక బాధలకు గురవుతుంది. ఆ తర్వాత శ్రీయోని దగ్గరకు రాగానే ఎన్నో గ్రహాలు, భూతాలు అనేక రకాల భయాలకు గురి చేస్తాయి. ఆ విధంగా ఈ భూమిపైకి వస్తాడు మనిషి. అలా పెరిగి శిశువులాగా ఉన్నప్పుడు రుచి, వాసన ఏమీ అతనికి అర్థం కాదు. మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు కూడా తెలియవు. ఆటపాటలతో ఎన్నో తప్పులను చేస్తూ బాల్యాన్ని గడుపుతారు. అలా బాల్యం నుంచి వయసులోకి రాగానే ఆడవారికి మగవారిపైన, మగవారికి ఆడవారిపైన అంతులేని ఇష్టం, కామం పెరిగిపోతుంది. అలా మగవాడు స్త్రీ శరీరం కోసం అంతులేని యాతనకు గురవుతాడు. అందుకారణంగానే అనేక సుఖదుఖాలు సంభవిస్తాయి. ఎన్నో మనోవేదనలకు గురవుతారు. చేయకూడని పనులు చేస్తారు. తరువాత ముసలితనం వ్యాపిస్తుంది. ఉన్న బలము, శక్తి నశించి మంచి చెడు కార్యాల మధ్య తేడాలు అర్థం కాక చెడు కార్యాల వైపే మొగ్గు చూపుతూ శరీరంలోని శక్తి నశించి గతంలో నేనే సర్వం అనుకునే దేహానికి రోగం అనే భూతం పట్టి జీవితంలో పీడించుక తింటూ, పీల్చుక తాగుతూ అస్తవ్యస్తలను కలిగింపజేస్తుంది. అప్పుడే ఆ చావు మనల్ని వెంటాడుతుంటే మన ఆత్మ ఈ శరీరంపై ఉన్న తీపిని వదలలేక ఎంతో యాతనకు గురవుతుంది. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. అందువల్ల ఈ సంసారం అనే సముద్రంలో మన జీవితంను ఏ విధంగానూ సుఖంగా ఉంచుకోక ఎన్నో దుఃఖాలకు లోనవుతాము. అది కాక ఆత్మ మన శరీరాన్ని ఆవహించి ఉన్నప్పుడు న్యాయ ధర్మాలను విడిచి మంచి చెడులను పక్కన పెట్టి మంచి కోరి చెప్పేవారిని అవమానిస్తూ జీవితాన్ని సర్వనాశనం చేసే వారి చెంత చేరి మధ్య జూదం వంటి, ఆడదాని శరీరం వంటి వ్యసనాలకు బానిసలుగా మారి ఎన్నో క్రూరమైన దుర్మార్గాలను చేస్తారు. కొన్ని క్షణాల శరీర సుఖం కోసం ఒకరిని ఒకరు చెరుచుకుంటారు. అధర్మ పద్ధతిలో నడుస్తూ శాశ్వతం కాని వాటిపైన విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకుంటారు. చివరకు ఆ మాయాపాశానికి చిక్కి అక్కడ అసలైన కష్టాలను అనుభవిస్తారు. ఇలా ఇవన్నిటినీ గమనిస్తూ వారి జీవితంలో కూడా సరైన మార్గంలో నడిచిన వారికి వారి జీవితంలో ఎంతో సంతోషాన్ని, సుఖాలను పొందుతారు. వీటినన్నిటినీ గమనిస్తూ కర్మ పట్ల చిత్తశుద్ధితో ఉండి న్యాయ మార్గంలో నడిచిన వారు
వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఎన్నో సంతోషాలను, సుఖాలను పొందుతారు. అలా విదురుడు మానవ జన్మకు సంబంధించిన, ప్రాణానికి సంబంధించిన ఎన్నో విషయాలను క్షుణ్ణంగా ధృతరాష్ట్రునికి వివరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుని వైపు వింటూ, విదురా, అసలు సంసారం అంటే ఏంటి, ఆ సంసారంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా ఒకసారి వివరించవా అని అడిగాడు. అప్పుడు విదురుడు, మహాశయ, దీనినే సంసార చక్రం అని అంటారు. ఈ సంసారం ఎలాంటిదో, దానిలో ఎలా నడవాలి అనే విధానాన్ని పెద్దల ద్వారా అర్థమైన విషయాలను ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఒకానొక సమయంలో భయంకరమైన అడవిలో ఒక బాటసారి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయానికి ఆ అడవిలో ఉన్న పులులు, సింహాలు, తొడేళ్ళు, నక్కల వంటి ఎన్నో క్రూరమైన జంతువులన్నీ అతన్ని చుట్టుముట్టాయి. దాంతో ప్రాణాలు పోతాయేమోనని భయపడి ఆ బాటసారి అడ్డదారిలో ఆ అడవి దాటడానికి పరుగు తీస్తున్నాడు. అలా తరుముకుంటూ వచ్చిన క్రూర మృగాలన్నీ అతన్ని వదిలి వెళ్ళిపోయాయి. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి గట్టిగా పీల్చుకొని బయటికి వదిలేస్తూ 2 అడుగులు వేశాడో లేదో అంతలోనే ఒక దొంగల గుంపు అతనిని బెదిరిస్తూ అతన్ని వెంబడించడం గమనించిన ఆ బాటసారి ఆ గుంపును చూసి గుండె ధైర్యాన్ని కోల్పోయాడు. తన కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. మహా అరణ్యంలో అతన్ని కాపాడడానికి ఎవరూ లేరనే విషయం అతనికి అర్థమయ్యింది. గుండెలు జారిపోతున్నాయి. చేసేది ఏమీ లేక వెనక్కి తిరిగి పారిపోతూనే ఉన్నాడు. కానీ ఎంత పరిగెత్తినా ఆ మహా అరణ్యానికి మాత్రం అంత అనేదే కనిపించడం లేదు. వెనుక నుండి దొంగల గుంపు, ముందు నుండి క్రూర మృగాలు తరుముతున్నాయి. అదే సమయానికి ఒక ఆడ రూపంలో ఉన్న భయంకరమైన కొరిమి దయ్యం ఒకటి అతన్ని అమాంతం కౌలిగించుకుంది. అంతలోనే 5 తలలు కలిగిన ఒక ఏనుగు స్వేచ్ఛగా అరణ్యంలో సంచరించడం గమనించాడు. అటూ ఇటూ కొట్టుకొని ఆ భయంకరమైన కొరివి దయ్యాన్ని విడిపించుకొని పరుగు తీస్తుంటే అక్కడ ఏవో జంతువులను వేటాడడానికి తీసిన ఒక లోతైన బాయి, కానీ అది బయటకు కనపడకుండా దానిపైన అందమైన తీగలు, ఒక చెట్టు వ్యాపించి ఉంది. అలా ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ బాటసారి అది గమనించకుండా ఆ బావిలో పడిపోయాడు. ఆ బావిలోకి చూడగానే ఒక పెద్ద పాము కోరలు చాచుకుంటూ అతని వైపే రాసాగింది. పైకి వెళదామని ప్రయత్నిస్తుండగా అదే సమయానికి 6 తలలు 12 కాళ్ళు కలిగిన ఒక ఏనుగు ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. కానీ ఆ చెట్టుకున్న కొమ్మలు, వాటి ఆకులు రంగులు రంగులుగా తమ రంగులను మార్చుకుంటూ గాలికి ఊగుతున్నాయి. తేనెటీగలు ఆ చెట్టు పువ్వులో ఉన్న తేనెను ఎంతో హాయిగా తాగుతున్నాయి. కానీ అంతటి అందమైన చెట్టు వేర్లను నల్లటి, తెల్లటి కుందేళ్ల లాంటి జీవులు ఏవో కొరుకుతున్నాయి. అంతలో వీస్తున్న గాలి కారణంగా ఆ చెట్టు పువ్వులో ఉన్న తేనె చుక్కలు చుక్కలుగా కారి నోట్లో పడిన తేనె చుక్కలను ఆస్వాదిస్తూ ఎంత తాగినప్పటికీ అతనికి సరిపోక ఇంకా ఇంకా అంటూ పడి తపిస్తున్నాడు. కానీ తన చుట్టూ పొంచి ఉన్న ఆ పెను ప్రమాదాన్ని మరచి కేవలం ఆ చిన్న చిన్న తేనె చుక్కల కొరకు వేచి చూస్తూ వాటిని తింటూ తేనెటీగలను చూసి అతని మనసు బెంబేలెత్తిపోయింది. కానీ అంత ప్రమాదం అతని చుట్టూ పొంచి ఉన్నా కూడా ఆ బాటసారికి తన జీవితం పైన ఉన్న వ్యామోహము, దానితో పాటు ప్రాణం పైన ఉన్న ఆశ ఏమాత్రం చావలేదు అని విదురుడు ధృతరాష్ట్రునితో చెబుతూ, మహారాజా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ సన్మార్గంలో జీవించటానికి జీవితం అంటే కేవలం జీవించి చావటమే కాదు, మోక్ష మార్గాన్ని అర్థం చేసుకోవాలనే పరమార్థాన్ని ఈ కథ ద్వారా మనకు వివరిస్తారు. కాబట్టి మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. కానీ దాన్ని ఇంకా కొంచెం లోతుగా వివరిస్తే గాని అది పూర్తిగా అర్థం కాదు. కాబట్టి దీనిలో పరమార్థాన్ని వివరంగా చెబుతాను, వినండి మహాశయ. ఆ బాటసారి నడిచే ఆ కారడవే సంసారము. అందులో ఉన్న పులులు, సింహాలు, తొడేళ్ల వంటి క్రూర మృగాలే మన మనసులో నాటుకున్న పెరుగుతున్న అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనము, ఇతరులను అన్యాయంగా నాశనం చేయాలనే స్వభావము. ఇలాంటి చెడు స్వభావాన్ని నాశనం చేయడానికి పన్నిన ఉచ్చులాంటి తీగలే మనకు వచ్చే సర్వరోగాలు. భయంకరంగా ఆడరూపంలో ఉన్న ఆ కొరిమి దయ్యమే మనకు వచ్చే
ముసలితనము. ఆ ఏనుగుకు ఉన్న 5 తలలు మన పంచేంద్రియాలు. బావిలో ఉన్న ఆ పాము యమధర్మరాజు. ప్రాణభయంతో పట్టుకున్న ఆ తీగలు మనం 100 సంవత్సరాలు జీవించాలన్న ఆశ. బావి ఒడ్డున ఉన్న చెట్టు మన ఆయుష్షు. దాని దగ్గరికి వస్తున్న ఏనుగు 1 సంవత్సరం. దాని 6 తలలు, 6 ఋతువులు, దానికి ఉన్న 12 కాళ్ళు 1 సంవత్సరం పూర్తి కావడానికి కావలసిన 12 నెలలు. ఆ చెట్టుని కొరుకుతున్న నల్లటి తెల్లటి జీవులు పగలు రాత్రులు. ఆ బాటసారి చుట్టూ తిరుగుతూ శబ్దాలు చేస్తున్న కందిరీగలే అంతులేని కోరికలు, ఆశలు. అతని నోట్లో పడుతున్న తేనె చినుకులే సుఖాలు, సంతోషాలు. అలా ఎన్నో రకాల ప్రమాదాలన్నీ కూడి అతని ప్రాణాన్ని తీయడానికి వేచి చూస్తున్న ఆ బాటసారి మాత్రం సంతోషంగా ఉండాలి అని పరితపిస్తూ ఉన్నాడు. అంతటి ఆశలు కలిగిన ఆ బాటసారే ఈ మానవుడు. దీనినే సంసార చక్రమని అంటారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇలాంటి కామక్రోధ కోరికల జిగురులో పడి పైశాచిక ఆనందాన్ని పొందుతూ తనను తాను మరిచిపోతున్నాడు ఈ మానవుడు. దేహంలో సత్తువ తరిగిపోతున్న కొద్దీ అనేక రోగాలు ఆవరిస్తాయి. ఇంతలో ముసలితనం ఆవహిస్తుంది. నేనే అందగత్తెననుకునే అందం ఆవిరైపోతుంది. అన్యాయ మార్గాలలో సంపాదించిన ధనాన్ని అనుభవించడానికి దేహం సహకరించదు. చివరికి ఎవరి కోసమైతే ఇంకొకరి పొట్టకొట్టి అన్యాయం చేసి మోసం చేసి సంపాదించిన సంపదను మరెవరో తీసుకొని వెళ్ళిపోతారు. మానవుడు మాత్రం చివరకు దిక్కులేని చావు చస్తాడు. ఈ కథను మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే మన శరీరం ఒక రథం. మనలో బుద్ధి ఆ రథానికి రథసారథి. మనలో పంచేంద్రియాలు ఆ రథానికి గుర్రాలు. మనలో ఆలోచనలే ఆ గుర్రాలను అదుపు చేసే పగ్గాలు. శరీరం అనే రథాన్ని ఎలాంటి చెడు మార్గంలో పోనివ్వకుండా మనలోని మనస్సు అనే రథసారథిని ఏకాగ్రతతో ఉంచుతూ మన ఆలోచనలు అనే పగ్గాలను గట్టిగా బిగిస్తూ వడుపుగా పట్టుకొని మన పంచేంద్రియాలు అనే గుర్రాలను అదుపులోకి తెచ్చుకోవాలి. లేకపోతే మన జీవితం ఒక గమ్యం లేని ప్రయాణంగా మారుతుంది. దీనితో పాటు మనం పుట్టినప్పటి నుంచి మన ప్రాణం అనేది ఆ యమధర్మరాజు చేతిలో ఉంటుంది. జీవితం అంటేనే ఎన్నో రకాల కష్టాలు, మరెన్నో రకాల దుఃఖాలతో కలగలిసిన ఒక మహాయజ్ఞం లాంటిది. ఈ మహాయజ్ఞంలో తెలివిగలవారు వారి తెలివితేటలతో వారి జీవితంలో వచ్చే కష్టాలను, దాని ద్వారా వచ్చే బాధలను తొలగించుకుంటారు. ఈ శరీరం అనే రథమును అదుపులో ఉంచుకుంటారు. మంచి చెడుల మధ్య వ్యత్యాసము, న్యాయ అన్యాయాల మధ్య అర్థము, ధర్మ అధర్మాల మధ్య పరమార్థాన్ని గ్రహించుకుంటూ అంతిమంగా మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహాశయ, దుఃఖించడం మాని యుద్ధంలో చనిపోయిన మీ కుమారులకు, బంధుమిత్రులకు, వారితో పాటు మిగతా వారికి అంత్యక్రియలను జరిపించండి. వారికి ఉత్తమ గతులను ప్రాప్తించేలా చేయండి అని విదురుడు ధృతరాష్ట్రునితో పలుకుతూ, ఎవరు చేసిన కర్మఫలము వారు అనుభవించాల్సిందే. అలాగే మీరు కూడా ఆ రోజు పట్టించుకొని కర్మలన్నీ ఈరోజు కర్మఫలంగా మిమ్మల్ని వెంబడిస్తున్నాయి. కాబట్టి చనిపోయిన మీ కుమారులను వదిలేసి బ్రతికి ఉన్న పాండవులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి వెన్నంటి ఉంటూ ఈ రాజ్యాన్ని వేలుతూ సుఖంగా ఉండండి అని విదురుడు జీవితంలో జరిగే ఎన్నో అర్థాలను, పరమార్థాలను, వాటితో పాటు సంసార చక్రం అనే అద్భుతమైన పరమార్థాలను ధృతరాష్ట్రునికి బోధించి అక్కడ నుండి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు కూడా మీ జీవితం పట్ల మంచి త్రికరణ శుద్ధితో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.